మన హిందూపూర్ కర్ణాటక బార్డర్ మధ్యలో ఉన్న మిట్టమీదపల్లిలో జూన్ 26వ తేదీ రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల మధ్యలో జరిగిన ఒక రాబరీ కేసు మనం ఛేదించడం జరిగిందండి. వివరాల్లోకి వెళ్తే మిట్టమీదపల్లిలో రాత్రి 8:30 గంటలకి జూన్ 26వ తేదీన ఒక 5 మంది కారులో వచ్చి విక్టిమ్ యొక్క ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ళని బెదిరించి దాదాపు 12 తులాల బంగారాన్ని దొంగతనం చేయడం జరిగింది. మనం ఆ తర్వాత ఈ కేసులో ఒక 4 స్పెషల్ పార్టీల్ని ఫామ్ చేసి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో గైడెన్స్తో ప్లస్ క్లూస్ టీమ్స్ ప్లస్ డాగ్ స్క్వాడ్ అందరినీ వెంటనే పిలిపించి మనం ఇన్ఫర్మేషన్ రాబట్టడం మొదలు పెట్టామండి. వితిన్ 2 days ఎవరనేది మాకు ఇన్ఫర్మేషన్ వెంటనే రావడం, అతని కోసం గాలిస్తూ ఈరోజు మేము అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ గ్యాంగ్లో ఉన్న మిగతా 4 నార్థన్ స్టేట్స్లో ఉన్న వాళ్ళగా మనకి ధృవీకరించబడింది. మనం పట్టుకున్న ఈ ఒక్క వ్యక్తి దగ్గర నుంచి మనం దాదాపు ఈరోజు 200 గ్రాముల పైన బంగారాన్ని మనం స్వాధీనపరుచుకున్నామండి. ఇతని మీద దాదాపు 9 కేసులు ఉన్నాయి. అతని పేరు షేక్ కాజాపీరా, వయసు 32 సంవత్సరాలు. ఇతని మీద పాత 9 కేసులు ఉండడంతో పాటు ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. మరియు ఇతని దగ్గర మనము రికవరీ చేసిన 200 గ్రాముల సొత్తు కూడా ఈ హిందూపూర్ యూపీఎస్ లిమిట్స్లో మనము ఎక్కడ మన దగ్గర 72/25లో ఏదైతే 12 తులాల దొంగతనం జరిగిందో అందులో దాదాపు 50 గ్రాములు అంటే 5 తులాల బంగారాన్ని ఈ కేసులో మనము రికవరీ చేయడం జరిగింది. మిగిలిన 7 తులాల బంగారాన్ని ఆ నార్త్ ఇండియాకి సంబంధించిన 4 వారు షేర్గా పట్టుకెళ్ళడం జరిగిందండి. తర్వాత వాళ్ళని కూడా మేము పట్టుకుంటాము. అంతేకాకుండా ఇతని దగ్గర హిందూపూర్ 1 టౌన్కి సంబంధించిన పాత కేసుల్లో 40 గ్రాముల బంగారము మరియు కర్ణాటకలో హొస్కోట్ పిఎస్కి సంబంధించిన 3 తులాల బంగారాన్ని మరియు హిందూపూర్ 2 టౌన్కి సంబంధించిన 22 గ్రాముల బంగారాన్ని, చిలమూత్తూర్ పిఎస్కి సంబంధించిన 3 తులాల బంగారాన్ని మరియు కర్ణాటక అరిసకెరి పిఎస్కి సంబంధించిన ఒక కేసులో 3 తులాల బంగారాన్ని, దాదాపు మొత్తం 201 గ్రాముల బంగారాన్ని మనం సీజ్ చేయడం జరిగిందండి. వీళ్ళు క్రైమ్కి వాడిన I-20 వెహికల్ని కూడా ధర్మవరంలో మనం ఈరోజు ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం మనం సీజ్ చేయడం జరిగింది. అతన్ని మనము 2 వీలర్లో పట్టుకోవడం జరిగింది. ఆ 2 వీలర్ కూడా ఈరోజు మేము సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఏదైతే దొంగతనానికి వెళ్ళినాడో అతను ఏదో ఎమ్మెల్యే మనుషులు అదన్నదా? యాక్చువల్లీ అప్పుడు వాళ్ళు ఒక చిన్న టాక్టిక్ వాడారు. వాళ్ళు ఏదో ఎవరినో హైడ్ అసాసిన్స్ లాగా చంపడానికి వచ్చినట్టు అక్కడున్న ఇంట్లో వాళ్ళతో వాళ్ళు మాట్లాడడం వల్ల ఇంట్లో వాళ్ళు మాకేమని చెప్పారంటే, సార్ వాళ్ళు మా కోసం రాలేదు, ఎవరినో చంపడానికి వచ్చి ఇంకా ఇంత దూరం ప్రయాణించాము, ఇంకా డబ్బులన్నా తీసుకెళ్దామని చెప్పి మా దగ్గర గోల్డ్ తీసుకెళ్ళినట్టు వాళ్ళు మాట్లాడారు సార్. వాళ్ళ మాటలు అలా ఉన్నాయంటే మేము కూడా స్టార్టింగ్ ఒక హాఫ్ డే అది మిస్లీడ్ అయినట్టు అవన్నీ వెరిఫై చేసుకుంటుండగా, లేదు వీళ్ళు ప్రొఫెషనల్ స్కిల్లర్స్ ఏం కాదు, వీళ్ళు ప్రాపర్టీ థెఫ్ట్ చేసేవాళ్ళే అని చెప్పి తర్వాత ధృవీకరించుకొని మేము ఇన్ఫర్మేషన్ రావటం మొదలుపెట్టిన తర్వాత ఇతను ఎవరనేది తెలిసిందే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.